వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. కోటి క్రతువుల శ్రీకారం మాఘమాసం. శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యాన కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వీధిలోని స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 70వ జపయజ్ఞ పారాయణ జరిగింది. శనివారం ఉదయం విష్ణు సహస్రనామ పారాయణతో రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని ఆరాధించారు. మాఘమాసంలో నారాయణుని పూజ వలన అంతర్గత శాంతి, ఆధ్యాత్మిక సాఫల్యత, కోటి క్రతువుల శ్రేయస్సు కలుగుతుందని పీఠం తెలియజేసింది. రథసప్తమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి మాఘమాస పర్వదినాలు కాగా భావ సంయుక్తంగా భక్తుల సత్సంకల్పాలు నెరవేర్చే పంచభావనారాయణ క్షేత్రాల్లో మహావిష్ణువుని దర్శించడం మాఘఫల వైశిష్ట్యంగా పీఠం వ్యవస్థాపక ఉపాధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. మాఘమాస వ్రతం నిర్వహించిన ముత్తైదువులకు తాంబూలాలు ప్రదానం చేశారు. కుంకుమ కస్తూరి కోరికతో కోర రథగజ దురగ పదాదులు నడువగా దశ విధాచములమ్మ లక్ష్మీ రావమ్మ మా ఇంటికి క్షితిరాప్తి పుత్రులవమ్మ మా ఇంటికి ఆరగించవయ్య శ్రీహరి కతివ తోడను మా లక్ష్మి తోడను ఆరగించు అరటి పండ్లు అందమైన ద్రాక్ష పండ్లు ఆరగించు తల్లి అమ్మ పార్వతీ దేవికి శివ పార్వతులకు క్షణము సాటి లేదని చాటి తమ్ముడైన కుమారస్వామినే గెలిచి ఏక సౌందర్య సౌభాగ్యవతులైన జగదేక గోవింద 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 గోగరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గరి గోవింద గోకుల నందన గోవింద. మాసము అంటే కోటి క్రతువుల శ్రేయస్సు కలిగేటువంటి గొప్ప మాసం ఇది. అంటే ఏడాది పొడవునా మనం ఎన్ని పూజలు చేసినా మనకి ఫలితాలు అందినట్టే ఉండి అందకుండా ఉన్నటువంటి వాతావరణంలో ఈ యొక్క నవగ్రహ దోషాలతో కానీ ఈ యొక్క ఏలినడిసరి ప్రభావంతో కానీ ఉన్నటువంటి వారు ఉంటారు. అటువంటి వారు అందరూ కూడా ఈ మాఘ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణతోటి రాజలక్ష్మి సమేత భావనారాయణ యొక్క దర్శనం చేసుకోవడం వలన ఈ మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి పర్వదినాలు జరుగుతాయి. ఆ యొక్క మహాశివరాత్రి నాటికి ఈ యొక్క పాప దోషాలన్నీ కూడా హరించుకుపోయి మరి వచ్చేటువంటి కొత్త అమావాస్య నాటికి విశ్వావసు నామ సంవత్సరంలోకి ఈ యొక్క ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వైదొలిగేటువంటి అవకాశం కలిగేటువంటి కోటి యజ్ఞాల శ్రేయస్సు కలిగినటువంటి ఈ మాఘమాసం మరి భోగి గణపతి పీఠంలో 108 వారాల పాటు జపయజ్ఞం జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ రోజున శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ యొక్క 70వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస్య కవచ ధారణ యజ్ఞ పరిపూర్ణ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వామ్యం కావచ్చు.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.